నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే హెల్త్. నేను పద్మ. ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు చీఫ్ క్లినిక్ డైటీషియన్ డాక్టర్ శ్రీలత గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. డాక్టర్ గారు, మలబద్ధక సమస్య ఇది ఈ మధ్యకాలంలో ఎక్కువగా వింటున్న వర్డ్. అది చాలామంది సమస్యతో బాధపడుతున్నాం. అసలు సొల్యూషన్ ఏంటి, ఎందుకు వస్తుంది అన్నదే తెలియదు. అండ్ ఎస్పెషల్లీ ఫుడ్ ఏం తినాలో అంతకంటే తెలియదు వాళ్ళకి. అసలు ఎందుకు వస్తుంది, రీజన్స్ అండ్ ఫుడ్. సో మలబద్ధకం అనేది మనకి యూజువల్గా డైటరీ కాసెస్ ఉంటుంది. సో కాన్స్టిపేషన్ అనేది కామన్ ప్రాబ్లం అయిపోయింది మనకి. చిన్నపిల్లల నుంచి కూడా చూస్తున్నాం మనం. అది పెద్దవాళ్ళ వరకు కూడా, అంటే వృద్ధుల వరకు కూడా, పీడియాట్రిక్ టు జీరియాట్రిక్ ప్రతి ఏజ్ గ్రూప్లో ఇది చాలా కామన్ అయిపోయింది. మనకి ఆహారంలో పీచు తక్కువ అయిపోయినప్పుడు కాన్స్టిపేషన్ వస్తుంది. అలాగే సరి అయిన ద్రవ పదార్థాలు తీసుకోకపోతే త్రూ ద డే మనం హైడ్రేషన్ సరిగ్గా లేకపోతే మోషన్ హార్డ్ అవ్వచ్చు. అలాగే మనకు కొన్ని రకాల ఫుడ్ ఐటమ్స్, డ్రై ఫుడ్ ఐటమ్స్, పీచు లేని ఆహారం ఎక్కువ తీసుకోవడం వలన కాన్స్టిపేషన్ అవ్వచ్చు. లేకపోతే మన ఇంటెస్టైన్లో సరిగ్గా మాయిశ్చర్ అబ్జార్బ్ అవ్వకపోయినా కూడా కాన్స్టిపేట్ అవ్వచ్చు. కొద్ది రకాల మాత్రల వలన, అంటే మనకి కొన్ని ఓపియాయిడ్స్ ఉంటాయి, వాటి వలన కూడా మనకి కాన్స్టిపేషన్ అవ్వచ్చు. అలాగే మన ఐరన్ కరెక్షన్ ఇచ్చే మెడిసిన్స్ వలన కూడా మనకి కాన్స్టిపేషన్ అవ్వచ్చు. కాల్షియం ఛానల్ బ్లాకర్స్ వలన కూడా అవ్వచ్చు. లేకపోతే యాంటీ డిప్రెసెంట్ మెడిసిన్స్, అలాగే డిప్రెషన్లో ఉండే వాళ్ళకి కూడా కాన్స్టిపేషన్ అవ్వచ్చు. చాలా స్ట్రెస్ ఉండే వాళ్ళలో కూడా కాన్స్టిపేషన్ అవ్వచ్చు. హైపోథైరాయిడిజంలో కూడా కాన్స్టిపేషన్ అవుతుంది. కొన్ని రకాల పేగు జబ్బుల్లో డైవర్టికులైటిస్ ఉంటుంది, దాంట్లో కూడా కాన్స్టిపేషన్ అవుతుంది. లేదు ఇంటెస్టైనల్ ఆబ్స్ట్రక్షన్, సబ్ అక్యూట్ ఇంటెస్టైనల్ ఆబ్స్ట్రక్షన్లో కూడా మనకి కాన్స్టిపేషన్ అవుతుంది. ఒక్కొక్కసారి మోషన్ హార్డ్గా అయిపోయి కొలన్లో అబ్స్ట్రక్ట్ అవుతుంది, ఫీకల్ ఇంపాక్షన్ అంటారు, పెద్దవాళ్ళలో చూస్తుంటాం. డ్రై హార్డ్ స్టూల్స్ అవుతాయి. లేదా మన రెక్టల్ మసిల్ స్పింక్టర్ అనేది లూజ్ అవ్వడం వలన వాళ్ళు మోషన్ పాస్ చేయలేక రెక్టంలో లోడ్ ఆఫ్ స్టూల్స్ ఉండిపోతాయి. అది కూడా ఒక రకమైన కాన్స్టిపేషన్ అయి ఉండొచ్చు. సో రకరకాల కారణాలు, మనం పీచు తక్కువ అవడం కానీ, లేకపోతే హైడ్రేషన్ లేకపోవడం కానీ, మాత్రలు ఉండొచ్చు, స్ట్రెస్ ఉండొచ్చు, కొద్ది రకాల క్లినికల్ కండిషన్స్ ఉండొచ్చు. ఏదైనా సరే మనకి కాన్స్టిపేషన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆహారం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇఫ్ వాట్ యూ స్టార్ట్ యువర్ డే విత్, మనము లెట్స్ సే చపాతీ విత్ మనము సబ్జీ తీసుకుంటున్నాం, రొట్టెలు, కూర. సో యూ విల్ హ్యావ్ గుడ్ స్టూల్. మీకు మార్నింగే ఫైబర్ బాగుంటుంది. లెట్స్ సే చైల్డ్ ఈట్స్ బ్రెడ్ విత్ జామ్, ఒక 2 సైజుల బ్రెడ్లో జామ్ వేసుకొని తినడము, చీజ్ వేసుకొని తినడము. సో వైట్ బ్రెడ్ ఇస్ ప్యూర్ మైదా అండ్ చీజ్ హ్యాస్ నో ఫైబర్, బటర్ హ్యాస్ నో ఫైబర్. సో ఖచ్చితంగా బేబీ కాన్స్టిపేట్ అవుతారు. సో మదర్స్ షుడ్ అండర్స్టాండ్ ఎట్లాంటి ఆహారం ఇవ్వాలి, ఇవ్వకూడదు. ఇట్ ఈస్ ఈజీ ఫర్ ద మదర్ టు సెండ్ ద చైల్డ్, ఓ బ్రెడ్ తీసుకొని ఓ జామ్ కానీ చీజ్ కానీ బటర్ రుద్దేసి వాళ్ళకి ఇవ్వడం, వాళ్ళు తినడం, ఎంజాయ్ చేయడం. మదర్ ఈజ్ హ్యాపీ, చైల్డ్ ఈజ్ హ్యాపీ, బికాస్ ఇట్ సేవ్స్ లేబర్ ఫర్ ద మదర్, టైమ్, అండ్ ద చైల్డ్ ఈజ్ హ్యాపీ టు ఈట్. బోత్ ఆఫ్ దెమ్ ఆర్ హ్యాపీ. బట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ ద చైల్డ్ ఈజ్ ఇంపార్టెంట్. అదే మనము ఇడ్లీ సాంబార్ ఇచ్చాము, 2 ఇడ్లీలలో 1 కప్పు సాంబార్ వేసి ఇచ్చాము. సో మంచి ఫైబర్ వస్తుంది, మంచి ప్రోటీన్స్, వైటమిన్స్, మినరల్స్ వస్తాయి. సో హైడ్రేషన్ కూడా ఉంటుంది సాంబార్తో. అలాగే మనం ఒక దోశ ఇచ్చాం, దోశతో పుదీనా చట్నీ చేయడం కానీ, గోంగూర చట్నీ కానీ, కరివేపాకు పొడి వేసాం. సో ఇట్ హెస్ గోట్ గుడ్ అమౌంట్స్ ఆఫ్ ఫైబర్. ఓకే. అలాగే మనం గోధుమర ఉప్మాలో కూరగాయలు వేస్ట్ చేసాం, కొన్ని బఠానీలు కానీ, గోబీ పువ్వు, బీన్స్, క్యారెట్, ఆ గోధుమలోనూ ఫైబర్ ఉంటుంది, మనం వేసే కూరగాయల్లో ఫైబర్. ఇట్స్ అన్ ఎక్సలెంట్ ఫుడ్. అలాగే మనకి పెసరట్లు, మినపట్టు, వీటిని అన్ని మనం హోల్ గ్రామ్స్ పల్సెస్తో చేస్తాం. సో మంచి క్వాలిటీ ఆఫ్ ఫైబర్ వస్తుంది. వీటిని మనం అల్లం చట్నీ కానీ, టొమాటో చట్నీ, ఏవైనా కూరగాయ చట్నీ, ఆకుకూర చట్నీతో చేస్తే మంచి ఫైబర్ ఉంటుంది. అలాగే పిల్లలకి లంచ్ బాక్స్ అంటే ఫస్ట్ థింగ్ వాట్ మదర్స్ డూ ఇస్ పులిహోర చేసిస్తారు. ఈజీగా ఉంటుంది, అలాగే పిల్లలు ఈజీగా తినేస్తారని. లేకపోతే ఒక కోడిగుడ్డు కొట్టి ఫ్రై చేసేస్తుంటారు, ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తూ ఉంటారు, ఆర్ జస్ట్ కొంచెం జీరా రైస్ చేస్తుంటారు. సో ఇలాంటివి మనం ఆలోచించాలి. మనకి యావరేజ్గా అంత కూరగాయ, అంత పప్పు, అంత పెరుగు, మజ్జిగ కావాలి. సో ఆ చైల్డ్కి కానీ, ఆర్ ఫర్ అస్ ఆల్సో, చాలామంది లంచ్ బాక్సెస్లో కూడా పులిహోర ఇలాంటివి తెచ్చుకుంటూ ఉంటారు, జీరా రైస్ కానీ అలా. సో మనం ఆలోచించాలి, మనకు తీసుకునే ఫైబర్ తింటున్నామా లేదా. ఇఫ్ ద చైల్డ్ వాంట్స్ ఆర్ ఇఫ్ అ పర్సన్ వాంట్స్ ఇట్, సాలడ్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ట్రెడిషనల్ థాలీలో చూసుకున్నాం, మన సౌత్ ఇండియన్ థాలీలోనే మనకు ఒక రోటి పచ్చడి ఉంటుంది. రోటి పచ్చడి ఖచ్చితంగా కూరగాయతోటి చేస్తారు, లేదా కందులతో చేస్తారు.
ఏదో ఒకటి మనకి అందులో ఖచ్చితంగా వెల్లుల్లియో ఉల్లిపాయలో మనకి ఎండుమిర్చి పచ్చిమిర్చి నువ్వులు అన్నింటిలోనూ ఫైబర్ ఉంటుంది. సో మనం ఫస్ట్ మీల్ స్టార్ట్ చేసేదే రోటి పచ్చడితో. సో ఖచ్చితంగా ఫైబర్ వచ్చేస్తుంది. అలాగే మనకి కూరగాయ ఉంటుంది, ఓ వెట్ కర్రీ ఓ డ్రై కర్రీ ఉంటుంది, అలాగే పప్పుచారు కానీ సాంబార్ కానీ రసం కానీ ఉంటుంది. వీటిలన్నింటిలోనూ ధనియాలు జీలకర్ర వేస్తే సోర్స్ ఆఫ్ ఫైబర్. కరివేపాకు ఉంటుంది, కొత్తిమీర ఉంటుంది, పచ్చిమిర్చి ఉంటుంది, కూరగాయలు వేస్తుంటాం, అలాగే కూరగాయ కర్రీ కూడా ఉంటుంది. ప్రతి దాంట్లోనూ మనం చూస్తే ట్రెడిషనల్ థాలీలో మంచి ఫైబర్ వస్తుంది. అలాగే మనం పెరుగు చట్నీలు చేసుకుంటూ ఉంటాం. సో వాటిల్లో కూడా మనకి ఫైబర్ వచ్చేస్తుంది. మనం తీసుకునే ఆహారం ట్రెడిషనల్ ఫుడ్లో ఎక్సలెంట్ ఫైబర్ ఉంటుంది. ఎప్పుడైతే మనం మన ఫుడ్ని మర్చిపోయి వేరే ఏదో తినడానికి ట్రై చేస్తాం చూడు, అక్కడ మనం పప్పులో కాలు వేస్తాం. సో దట్స్ వేర్ వీ ఎండ్ అప్ ఇన్ ట్రబుల్స్. సో మనం ఆలోచించుకోవాలి, ఈ తినే ఆహారం మనకి శరీరానికి కరెక్టా కాదా. ఎస్, యూ నీడ్ టు సాటిస్ఫై యువర్ టంగ్, బట్ ఎంతకాలం ఎన్ని రోజులు సాటిస్ఫై చేస్తున్నాం అనేది చూసుకోవాలి. సో పొద్దున్నే టీలో రస్క్ తినడం చాలా మందికి అలవాటు. పొద్దున్నే టీ బిస్కెట్స్, మారీ బిస్కెట్స్ ఆర్ వెరీ హెల్దీ, ఇట్ డజంట్ హ్యావ్ ఫ్యాట్, దట్స్ అ మిత్. సో పొట్టలో గ్యాస్ ఫామ్ అవుతుంది, పొట్టలో మంట వచ్చేస్తుంది, ఖాళీ కడుపులో టీ తాగితే మానేసేయండి టీ. యూ డోంట్ నీడ్ టు ఈట్ రస్క్ అండ్ బిస్కెట్స్. వీఆర్ నాట్ వెస్టర్నర్స్. మన కల్చర్ కాదు బిస్కెట్స్ టోస్ట్ తినడం. పిల్లలు కూడా సాయంత్రంలో బేకరీ బిస్కెట్స్, ఉస్మానియా బిస్కెట్స్ అవన్నీ అలవాటు చేసేస్తారు. క్రీమ్ బన్స్ అని, దిల్కుష్ బన్స్ అని, వాట్ నాట్, మఫిన్స్, పేపర్ కేక్స్, ఎవ్రీథింగ్ దే గివ్. వాటితో కాన్స్టిపేషన్ ఎక్కువ అవుతుంది. మనకి కల్చర్ ఏంటి, మరమరాలు తినడం వల్ల మన కల్చర్, అటుకులు తినడం మన కల్చర్, జంతికలు తినడం మన కల్చర్. జంతికలో వాము ఉంటుంది, నువ్వులు ఉంటాయి, జీలకర్ర ఉంటుంది, అన్ని రకాల మసాలా ఉంటుంది. సో దట్ ఈస్ వెరీ గుడ్ లాక్సేటివ్ ఫర్ అవర్ ఇంటెస్టైన్. మలబద్ధకాన్ని తొలగిస్తాయి. మనం ఇలా కొనుక్కొని తింటున్నాం కదా వెస్ట్రన్ ఫుడ్స్, వీటితో కాన్స్టిపేషన్ ఎక్కువగా అవుతుంది. సో మనం బ్రేక్ఫాస్ట్ కానీ, లంచ్ కానీ, డిన్నర్ కానీ, స్నాక్ కానీ ప్రతి చోట ఫైబర్ ఉండేలాగా చూసుకోవాలి. హైడ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి మంచి కూరగాయల సాలడ్, ఫ్రూట్స్ ఇలాంటివి తీసుకుంటే మంచిది. అలాగే మనం జ్యూసెస్ తాగడం వలన మళ్ళీ కాన్స్టిపేషన్ అయిపోతుంది అనమాట. సో ఫ్రూట్ని యాజ్ సచ్ ఫ్రూట్గానే తీసుకుంటూ ఉండాలి. సాలడ్ తీసుకుంటే కనుక మనకు మలబద్ధకం చాలా కంట్రోల్ అవుతుంది. కొంతమంది అంటూ ఉంటారు, అది ఎంతవరకు వాస్తవం మనకు తెలియదు, కానీ కరక్కాయ దాంతో మలబద్ధక సమస్యకి చక్కటి సొల్యూషన్ ఉందని అంటున్నారు. ఎలా? సో ఆయుర్వేదం ప్రకారం మనకి కరక్కాయ అనేది మల్టిపుల్ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. సో కరక్కాయతో మనకి ఎక్సలెంట్ ఫైబర్ ఉంటుంది. దాంట్లో ఒక పర్గేటివ్ ప్రాపర్టీస్ అంటారు, కార్మినేటివ్ ప్రాపర్టీస్ అంటారు. సో మన ఇంటెస్టైన్ మొటిలిటీకి హెల్ప్ చేస్తుంది అనమాట. సో మనకది చాలా మంచిది. మనకది రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ కానీ, గట్ ప్రాబ్లమ్స్ కానీ, ఇంకా కొన్ని రకాల స్టోన్స్ ఫామ్ అవ్వకుండా కానీ, మనకు ఇన్ఫ్లమేషన్ రాకుండా కొన్ని రకాల ఇన్ఫెక్షన్ని కంట్రోల్ చేస్తుంది. సో మల్టిపుల్ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి కరక్కాయకి. సో యాజ్ ఎ క్లినికల్ న్యూట్రిషన్, నాకు తెలిసిన న్యూట్రిషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పాను. ఇట్ హాస్ గాట్ మెడిసినల్ ప్రాపర్టీస్. మీరు అదే ఆయుర్వేదిక్ డాక్టర్ని అడిగితే చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తారు మీకు. బట్ ఇట్ ఈస్ అ నోన్ ఫ్యాక్ట్, అందరికీ తెలిసింది. మనకి కాన్స్టిపేషన్ని రిలీవ్ చేస్తుంది. అలాగే మనకు పాలు మిరియాలు, పాలు పసుపు, ఇవి కూడా మనకి కాన్స్టిపేషన్ని రిలీవ్ చేస్తాయి అన్నమాట. కొంతమందిలో చాలా హార్డ్ స్టూల్స్ ఫామ్ అయిపోతాయి, రాళ్ళలాగా మోషన్ ఫామ్ అవుతుంది, వాళ్ళు మోషన్ని బయటికి ఎక్స్పెల్ కూడా చేయలేకపోతారు. సో అలాంటి వాళ్ళకి ఈ కరక్కాయ కానీ, మనకి రకరకాల ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి. సో మనము చియా సీడ్స్ని నానబెట్టేసి పరిగడుపును తీసుకోవడం, అది మనం ఇన్ని చియా సీడ్స్ ఇన్ని వాటర్లో వేస్తే ఇంత గుజ్జులాగా ఫామ్ అయిపోతుంది. సో దట్ విల్ అబ్జర్వ్ లాట్ ఆఫ్ మాయిశ్చర్. సో దట్ ఈస్ హ్యావింగ్ లాట్ ఆఫ్ సాల్యుబుల్ ఫైబర్. సాల్యుబుల్ ఫైబర్ మనకి మెంతులు, చియా సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్, ఇవి మనకి మోషన్ని ఈజీగా పాస్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. మనకి పపాయ, యాపిల్, జామకాయ ఇవి చాలా శ్రేష్టం మలబద్ధకాన్ని తగ్గించడానికి. ఎస్పెషల్లీ ఆకుకూరలు, పాలకూర, తోటకూర, చుక్కకూర, మనకి ఉల్లికాడలు, ఇవన్నీ మనకి మాయిశ్చర్ని లాగేస్తుంది, పేగులలో వెళ్ళి స్టూల్ని సాఫ్ట్గా చేస్తుంది అనమాట. సో ఆకుకూరలు, కూరగాయలు మనకి బాగా ఉండి, అలాగే జొన్న రొట్టెలు, ఇది కూడా కాన్స్టిపేషన్ని రిలీవ్ చేస్తుంది. కొంతమందిలో ఏంటంటే వీట్ తోటి కాన్స్టిపేషన్ తగ్గుతుంది, కొంతమందిలో వీట్తో కాన్స్టిపేషన్ అవుతుంది. అది ఇండివిజువలైజ్డ్, అది చాలా తక్కువ పర్సెంట్. మనకి కొర్రలతో కూడా మలబద్ధకం తగ్గుతుంది. అలాగే పెసరట్లు, మనకి ఫైబర్ ఉంటే కనుక క్యాబేజీ ఇలాంటి వాటితో కూడా, క్యారెట్స్, బీట్రూట్స్, ఇవన్నీ ఎక్సలెంట్ ఫుడ్ అని చెప్పొచ్చు అనమాట మనం.
థ్యాంక్ యూ సో మచ్ అండి. మలబద్ధకానికి సంబంధించి మంచి సొల్యూషన్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.